ఏకత్వ అస్తిత్వాన్ని చేరాలంటే వాస్తవానికి ప్రతి వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని ఒక విధంగా వ్యక్తిత్వరహితంగా చేసుకోవాలి. అంటే మీరు నిర్వ్యక్తీకరణం చేసుకోవాలి. ఇది రెండు విధాలుగా జరుగుతుంది. ఒకటి, మిమ్మల్ని మీరు మరిచిపోయి ఇతరులను గురించి ఆలోచించటం. దానివల్ల స్వార్థభావం పోతుంది. రెండు, మిమ్మల్ని మీరు మీ ఆత్మలో కేంద్రీకరించుకోవడం. అదే నిరంతర స్మరణ. ఈ రెండు పద్ధతులు మీకు సమాజంలో కనపడతాయి. తమను గురించి పట్టించుకోకుండా పేద ప్రజలకు, శరణార్థులకు, రోగులకు కొందరు చేసే నిస్వార్థ సేవ మొదటి పద్ధతికి ఉదాహరణ. అది ఆధ్యాత్మికమైనదా కాదా అనేది మీరే నిర్ణయించాలి. మరొక మార్గం మీ ఆత్మను పరమాత్మపై లగ్నం చేయడం. ఎక్కడో బయట దూరంగా స్వర్గంలో ఉన్న దైవాన్ని లోపలికి తీసుకురావడం. భగవంతుని గురించి, మన గురించి ఆలోచించే విచిత్రమైన విధానాల్లో ఇదొకటి. భగవంతుడు ఎక్కడో స్వర్గంలో ఉన్నాడని, మనమేమో ఎక్కడో నరకంలో ఉన్నామని, ఈ ఇద్దరూ ఎప్పుడూ కలవరని అనుకోవటం ఎంత విషాదకరమైన ఆలోచన. ఆ కేంద్రాన్నే మీలోకి తెచ్చుకోమంటుంది ఆధ్యాత్మికత. ఎందుకంటే మొదటి పద్ధతి ద్వారా స్వార్థాన్ని పోగొట్టుకున్నప్పటికీ ఇంకా సాధించకుండా మిగిలిపోయిన దాన్ని ఈ రెండవ పద్ధతి సాధ్యం చేస్తుంది.